UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బ్రతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి అక్కడ పని మీద స్నేహితుడిని కలవడానికి బయటకు వెళ్లి దారి తప్పి ఎడారిలోకి చేరి గొంతు ఎండిపోవడంతో ఓ తెలంగాణ యువకుడు మృతి చెందిన అత్యంత విషాదకరమైన వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని కరీంనగర్కు చెందిన 27 ఏళ్ల మహమ్మద్ షాదాస్ ఖాన్గా గుర్తించారు. తూర్పు ప్రావిన్స్లోని రబ్ అల్ ఖాలీ అనే పిలువబడే సౌదీ అరేబియాలోని విశాలమైన దక్షిణ ఎడారిలో జీపీఎస్ పనిచేయక దారి తప్పి మండుతున్న ఎండలో డీహైడ్రేషన్కు లోనై అలసటతో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఇతడితో పాటు స్నేహితుడు మృతదేహం ఇసుక తిన్నెలపై ఉన్న ప్రార్థన రగ్గుపై కనిపించిందని చెబుతున్నారు. మొహమ్మద్ షాదాస్ ఖాన్ జీపీఎస్ సిగ్నల్ను కోల్పోయిన అనంతరం మొబైల్ ఫోన్ బ్యాటరీ కూడా అయిపోయిందట. ఇదే సమయంలో కారులో ఇంధనం కూడా అయిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దారి తప్పి సుమారు 4 రోజుల పాటు ఎడారిలోనే చిక్కుకుపోవడంతో ఈ విషాదకర ఘటన సంభవించిందని చెప్తున్నారు. ఈ సమయంలో ప్రార్థన రగ్గుపై మృతదేహాలు పడి ఉండడం అనేది హృదయాలను కదిలించే దృశ్యంగానే చెప్పాలి. బ్రతుకుపై ఆశ కోల్పోయిన వారు చనిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలో చివరిగా ప్రార్థనలు చేసి ఉంటారని ఆ దృశ్యం సూచించింది. ఖాన్ గత 3 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో టెలికమ్యూనికేషన్స్ మెయింటెనెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.